వెల్కమ్ టు NXTG న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం. మహాయుతి కూటమి విజయం. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ప్రోటోకాల్పై రగడ. జెడ్పీ సమావేశంలో విపక్షం నిరసన. సభా సమయం వృధాపై కేంద్ర సహాయ మంత్రి అసహనం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. విరివిగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు. ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్పై రగడం నెలకొంది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రోటోకాల్ పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. ప్రోటోకాల్ పేరుతో సభా సమయాన్ని వృధా చేయొద్దని సూచించారు. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయో విందామని సభకు వచ్చారని మంత్రి చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలు వద్దని ప్రజా సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. సీసీఐ ద్వారా రైతు దగ్గర ఉన్న పత్తి మొత్తాన్ని కొనుగోలు చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేశాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది సిసిఐ అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి, సిసిఐ చైర్మన్ గారితో మాట్లాడి ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు సిసిఐ అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు. మీరు ఉంది రైతులని కాపాడటానికి. మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్ గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నంబర్ తీసుకుని తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. బాపట్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. దళారీ వ్యవస్థ కారణంగా రైతు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ధాన్యం పండించిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాల అండగా ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎందుకంటే ఆల్రెడీ దళారులు రంగప్రవేశం చేశారు. ఎంఎస్పీ కంటే తక్కువకి కొంటా ఉన్నారు. ఆల్రెడీ 1300, 1350 చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతు. కాబట్టి మనం ఏమన్నా మధ్యలో అంటే వెస్ట్ డిస్టిక్ జిల్లా కలెక్టర్ గారు గుంటూరు దగ్గర ఉన్నారు, కేసీ బాపట్ల ఉన్నారు. తక్షణం ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఇప్పుడు డివైడెడ్ డిస్టిక్స్ గుంటూరు కాకుండా మొత్తం వరి బాపట్ల కూడా అత్యధిక శాతం ఉంది. డిస్టిక్ మీరు తక్షణంగా చర్యలు తీసుకోండి. వెల్డర్స్తో మాట్లాడి ఇవ్వాల్సిన బీజేపీ కానీ ఏమన్నా ఎందుకు ఆగింది ప్రభుత్వం ఇమీడియట్గా మీరు మనం ప్రకటన చేయాలి. మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా తీసుకురావాలి ఇమీడియట్గా. ఎందుకంటే కోతలు మొదలైంది, వారం మొదలుపెట్టాం. తక్షణమే రైతులు ఉన్న సమస్య దాన్ని కొంచెం రికగ్నైజ్ చేసి వెంటనే
శ్రీకాకుళంలో అఖిల భారత యోజన సమైక్య 22వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వలి తెలిపారు. ఈ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేట సిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఏఐవైఎఫ్ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి. మొదటి రోజు 6వ తారీఖున వేలాది మంది యువకులతో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, మెగా డిఎస్సీ విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి శాశ్వత సమస్య పరిష్కారానికి చూపాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,60,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఉగాది నాడు మీ అందరికీ కూడా తీపి వార్త చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాము, 5,000 రూపాయలతో ఏమీ రాదు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల సమస్య పరిష్కారానికి ఏ ఒక్క సమావేశంలో కూడా చర్చించకపోవడం బాధాకరం. నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీవో రెన్యువల్ చేయకపోతే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు మీరు జీవో తీసుకొని వస్తాము, కొత్తగా షెడ్యూల్ మేము అనౌన్స్ చేస్తాము అంటే, నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే ఎవరు కూడా మిమ్మల్ని అడ్డం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో 2,35,674 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో ప్రతి చోట చెప్పారు. రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అతిగతి లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు ఏ విధంగా చర్యలు చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా కోరుతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉన్నదో గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ పతనానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు కారణమయ్యారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలో రానప్పుడు మేము రాగానే 2 లక్షల పైచిలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాము, వాలంటీర్లకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు మీరు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారో ఇప్పుడు మీరు జనాల్లోకి రండి, ఇప్పుడు ప్రజల్లోకి రండి. ఆనాడు పాదయాత్రల్లో సభలు పెట్టి మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు మేము ఇవ్వలేకపోతా ఉన్నాము, ఈ యొక్క హామీలు చూసి భయం వేస్తూ ఉందని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే ప్రకటిస్తున్నారంటే, ఇన్నాళ్ళు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు కూడా విలువ లేకపోతే ఏ విధమైన రాజకీయం మీరు చేస్తూ ఉన్నారో ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. ఇంకోవైపు చూస్తూ ఉంటే 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డును పడి పోరాటాలు చేస్తూ ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకొని మేము అధికారంలో రానప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాము. ఈనాడు మీరు అధికారంలోకి వచ్చారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు, 30 యాక్ట్తో కేసులు పెడతా ఉన్నారు, 144 సెక్షన్లు ఉపయోగిస్తూ ఉన్నారు. ఆనాడు చెప్పిన లోకేష్ గారు నిన్న మేము చూస్తూ ఉన్నాము, వాలంటీర్లు పోరాటం చేస్తూ ఉంటే మా ఇళ్ళకు కూడా వచ్చి నోటీసులు ఇస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా దీని మీద మాట్లాడతారు లోకేష్ గారు? క్షమించండి కామ్రేడ్, మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మెసేజ్ పెట్టిన లోకేష్ గారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటాలు మీకు గుర్తు రావట్లేదా? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మీరు చేస్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తారు. రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. 2,60,000
వాలంటీర్ కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళకి దాదాపు 6 నెలల జీతాలు కూడా ఖచ్చితంగా చెల్లించాల్సిందే. లేని పక్షంలో రేపు ఫిబ్రవరి నుంచి 6 నుంచి 9 దాకా శ్రీకాకుళంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏవైపు రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఆ రాష్ట్ర మహాసభలో నిరుద్యోగ సమస్య మీద, వాలంటీర్ల సమస్య మీద భారీ ఎత్తున పోరాటాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా రోజు రోజుకి నీటి మీద బుడగల్లాగా వాళ్ళు చెప్పిన మాటలు మొత్తం కూడా తయారవుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ చూసుకుంటే మెగా డిఎస్సి ఇస్తారని అధికారంలోకి వచ్చాక ఏదో నామకావాస్తు ఏదో దానికి సంబంధించి నేను నివేదిక ఇస్తున్నానని చెప్పి మొన్నేదో లోకేష్ గారు ప్రభుత్వాలు పరికారులే కానీ నేటి వాటికి 4 నెలలు అవుతా ఉన్న మెగా డిఎస్సి గురించి ప్రభుత్వం మాట్లాడకపోవటం ఎంతో బాధాకరమైన విషయం. అదేవిధంగా వాలంటీర్ల విషయాన్ని చూసుకుంటే ఈ రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు కనుక ఉంటే 2,60,000 మంది కుటుంబాలు ఆ జీవన ఆధారం మీద ఆధారపడి ఉన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి గమనించే నేను 10,000 రూపాయలు ఇస్తాను అధికారంలో రాగలే అని చెప్పాడు. అధికారంలోకి వచ్చాక వాలంటరీ వ్యవస్థ అసలు లేదని డోలా బాల వీరాంజనేయ స్వామి గారు దానికి సంబంధించిన జీవోలు 2023లోనే లేవు, మేమేదో పొరపాటు పడ్డాము, మేమేదో ఆలోచించకుండా ఏదో తీసుకొని ప్రభుత్వం చెప్పుకున్న చంద్రబాబు గారు చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు గారేమి సంవత్సరం లేదా 20 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కాదు. 42 సంవత్సరాల పాటు రాజకీయ చాణక్యుడిగా తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం భావిస్తూ ఉంటారు. ఆ చాణక్యుడి గారికి ఇంత వడికి తెలియదా ఈ జీవోలు లేకపోతే నేను సీఎంగా ఉండి జీవో తీసుకొని వచ్చి వీళ్ళకి జీతాలు ఇవ్వచ్చని ఆ చాణక్యుడి గారికి తెలియదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా భావించకుండా ఉంటారా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది కుటుంబాలు రోడ్డు మీదకు రాకుండా వాళ్ళకి ఎన్నికల హామీల్లో ఏదైతే మీరు చెప్పారో దాన్ని యథావిధిగా కొనసాగించి వాళ్ళ 10,000 రూపాయలు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగానే మహిళా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే విశ్వకర్మ పథకాన్ని పేద మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వలంబన సాధించాలన్నారు. అంజుమాన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా దాతల సహకారంతో పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ చేతుల మీదుగా జరిగింది. గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా స్కూల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంజుమాన్ ఇస్లామియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి అంజుమాన్ ఇస్లామియా ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొత్తగా 4 మెషిన్లను దాతల సహకారంతో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 60 బ్యాచ్లు, అంటే ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ముందుకు సాగాలనే ఆలోచనతో ఆనాడు అంజుమన్ ఇస్లామియా వ్యవస్థాపకులు పెట్టినటువంటి బైలాస్లో ఏదైతే జీవన భృతి కోసం వారికి మిషన్ ట్రైనింగ్తో పాటు అనేక నైపుణ్యతలను పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముఖ్యంగా మిషన్లు అవసరమైనని చెప్పి భావిస్తూ కొత్తగా 4 సివింగ్ మిషన్లను ఈరోజు అంజుమన్ ఇస్లామియాకి డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా అనేక రకాలుగా మహిళల్లో నైపుణ్యతను పెంచడానికి అనేక రకాలుగా దోహదపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి విశ్వకర్మ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక నైపుణ్యతను సాధించి తద్వారా తమ జీవన భృతికి అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సంఘంలో వారు కూడా సమానమైనటువంటి భాగస్వాములు తీసుకొని ముందుకు సాగాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అంజుమన్ ఇస్లామియాలో ప్రతి 90 రోజులకు ఒకసారి 30 మందితో ఒక బ్యాచ్ని నిర్వహించడం, వారికి కావాల్సినటువంటి శిక్షణతో పాటు కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా
రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా వారికి కావాల్సినటువంటి వృత్తిలో నైపుణ్యత కలిగిన తర్వాత వారికి అవసరమైనటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ను కూడా అంజుమన్ ఇస్లామీ ఆధ్వర్యంలో తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఈరోజు 30 మంది నేర్చుకుంటా ఉన్నారు. వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్లతో अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुह। मोहतरम जनाब मोहम्मद नसीर साहब गुंटूर ईस्ट एमएलए और अंजुमन इस्लामिया प्रेसिडेंट जनाब सैदा साहब, जनाब बाशी साहब और जनाब शौकत साहब, एचएम मैडम और आज हम बैठे हुए इस सीविंग मशीन के सिखाने वाले मैडम, हम इस मौके पे सबका शुक्र अदा करते हैं अल्लाह ताला से कि अल्लाह ताला ने हम सबको अंजुमन इस्लामिया गुंटूर जो कि शहर गुंटूर का एक अजीम शान और बहुत बड़ा समाजी, माशी और सियासी और तालीमी एक अंजुमन है, जो हर मौके के ऊपर हर लिहाज से यहाँ के बच्चों में, नौजवानों में और जो घरों में बैठी हुई है मेरी माँ और बहनें हैं वो लोगों में और ऐसे बहुत सारे समाजी काम की बहबूदी के लिए यहाँ पे ये अंजुमन इस्लामिया कायम किया गया है। हम देखते हैं कि 100 साल से ज़ायद यहाँ की अंजुमन इस्लामिया की तारीख़ है। इसके अंदर बहुत सारे समाजी और फलाही काम हम इस मौके पे करते आए हैं। हमें ये मौका मिला है हमारी बॉडी को और हमारी ये खुशनसीबी है कि यहाँ के अब गुंटूर ईस्ट एमएलए साहब हमारे प्रेसिडेंट हैं। हर मौके के ऊपर हर लिहाज से यहाँ पे सीविंग मशीन्स के ज़रिए से हमारे एक 90 डेज़ 90 दिन का ये प्रोग्राम होता है। ऐसे अब तक 60 से 70 बैचेस यहाँ पे हो चुके हैं और अब तक सीना यहाँ पे सिखाया जाता था। अब यहाँ से इनकी तरक्की के लिए और इनके काम के लिए हम दूसरे इंस्टीट्यूशंस वगैरह से बात करके और हुकूमत से बात करके, जो कि हुकूमत आंध्र प्रदेश का स्किल डेवलपमेंट प्रोग्राम है, उसको सामने रखते हुए ये लोगों को यानी एम्प्लॉयमेंट भी यहाँ पे फ्राहम किया जा रहा है। हमें कहते हैं कि हमारी माँ बहनें जो घरों में बैठी हुई हैं आए यहाँ पे ये सीविंग मशीन सीखे और तुम्हारी बहबूदी के लिए उनके घरों की डेवलप। శ్రీ శృంగేరి శారదాపీఠ జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి విజయయాత్ర మహోత్సవం గుంటూరు సంపత్ నగర్ శృంగేరి శంకర మఠం శారదా పరమేశ్వరి దేవాలయంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విధుశేఖర భారతీ స్వామి విచ్చేశారు. స్వామివారికి దేవస్థాన వ్యవస్థాపకులు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి విధుశేఖర భారతీ స్వామి హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషి కారణంగానే గుంటూరు అరండలపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం సాధ్యమైందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మిరెడ్డి తెలిపారు. గుంటూరు నగరవాసుల చిరుకాల వాంఛలను నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల నిధులు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పునర్నిర్మాణం నిమిత్తం కేటాయించిందని చెప్పారు. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణం నిర్దేశిత సమయంలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు రామన్నపేటలోని జనచైతన్య వేదిక హాల్లో శంకర్ విలాస్ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జిని స్వాగతిస్తూ పౌర సంస్థలైన జనచైతన్య వేదిక, అవగాహన మానవత నేస్తం, గుంటూరు కేసరి సేవా సమితి, గుంటూరు రైట్ ప్రేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు వల్లంరెడ్డి లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ శంకర్ విలాస్ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. స్థానికులు కూడా నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించారని కోరారు. ఈ సమావేశంలో కొండా శివరామరెడ్డి, టి ధనంజయ రెడ్డి, నడింపల్లి గురుదత్, ఓం నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నడింపల్లి
వెంకటలక్ష్మి నరసింహారావు గారి జ్ఞాపకార్థం ఆయనకి ఉన్న బిరుదుని గుర్తిస్తూ గుంటూరు కేసరి సేవా సమితికి స్థాపించడం జరిగింది. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక వారు ఆహ్వానించిన పత్రికా సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు సమావేశమైన కారణం శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, మన గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు అది సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఈ బ్రిడ్జి నిర్మాణానికి ముందర మన ట్రాఫిక్ సమస్యలు, గుంటూరులో ఉన్న ట్రాఫిక్ సమస్యల్ని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణం చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా మాకు సంబంధించిన ఇంజనీర్లని, R&B వాళ్ళని, రైల్వేస్ వాళ్ళని వీరందరినీ కలిసి సమావేశాలు నిర్వహించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండాలి, ప్రీ ఆపరేటివ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది శంకర్ విలాస్ బ్రిడ్జ్, ఇప్పుడున్న బ్రిడ్జి 1958లో గుంటూరు కేసరి నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు గారు చైర్మన్గా ఉండగా నిర్మాణం జరిగిన బ్రిడ్జి. ముఖ్యంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ముందర పూర్వం జరిగిన చిన్న విషయం చెప్తాను ఈ సందర్భంగా. గతంలో బ్రిడ్జి లేకముందు లెవెల్ క్రాసింగ్ అని గేట్లు ఉండేవి, రైల్వే గేట్ దాటి వెళ్ళాలి. ఆ రోజుల్లో బ్రాడీపేట, అరండల్పేట అచ్చగా రెసిడెన్షియల్ ఏరియాస్. అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి రావాలన్నా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రావాలన్నా, సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్కి రావాలన్నా రైల్వే గేట్ పడ్డప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇక్కడున్న రెసిడెంట్స్ అందరూ. ఒక సందర్భంలో ఆయన చైర్మన్గా ఉండగా ఒక గర్భిణీ స్త్రీ ఆ రైల్వే గేటు ఓపెన్ చేయకపోవడం వల్ల దారిలో ఆ గేటు ముందరే మరణించడం జరిగింది. అది ఆయన్ని కదిలించి వేసి ఆ సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవ్ రెడ్డి గారిని గట్టిగా పట్టుబట్టి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలి, ఈ నిర్మాణం చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు, అనేక వేల కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా వైద్య సదుపాయం ఇవన్నీ ఏం జరగకపోతే చాలా ఇబ్బంది అవుతుందని గట్టి పట్టుదల పట్టి ఆ రోజున ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఓవర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జి, మొట్టమొదట ఏర్పాటైన రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకర్ విలాస్ బ్రిడ్జి. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారు 400 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించి 13 రకాల రోడ్ల కోసం, బ్రిడ్జెస్ కోసం కేటాయించడం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క కృషితో గుంటూరు నడిబొడ్డున శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని పునర్నిర్మించడానికి, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి 98 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం. ఆనాడు 1956లో కట్టినప్పుడు 2-3 లక్షల జనాభా ఉన్న గుంటూరు ఈరోజు దాదాపు 10 లక్షల జనాభాకి పెరిగింది. ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ రావడం అనేది గుంటూరు ప్రజలకి వారి యొక్క చిరకాల కోరిక నెరవేరినట్టు అవుతుంది. ట్రాఫిక్ సమస్య సంపూర్ణంగా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జితో పాటు రోడ్ అండర్ బ్రిడ్జి కూడా వస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని, మరింత ఉపయోగకరంగా ఉంటుందని గుంటూరు నగరంలో ఉన్న పౌర సంస్థలు అందరూ చర్చించుకొని ఈ అభిప్రాయాన్ని మీడియా ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. లార్డ్ సెంటర్లో ప్రారంభమైన ఫ్లైఓవర్ బ్రిడ్జి హిందూ కాలేజ్ దగ్గర ఎండ్ అయితే ఈ మధ్యలో ఉండే బ్రాడీపేట కానీ, అరండాలపేట కానీ, ఏసీ కాలేజీ, రైల్వే స్టేషను, మెడికల్ కాలేజీ, కోర్టు సముదాయాలు, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి. వీటన్నిటికీ సరైన రవాణా మార్గం లేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కూడా ఉంటే
సైకిళ్ళు, బైకులు, కార్లు, అంబులెన్సులు, చిన్న చిన్న వాహనాలన్నీ నేరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. వర్షాకాలం అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. నిర్మాణం చేసేటప్పుడే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకుంటే ఆ నీరు నిలిచే పరిస్థితి కూడా ఉండదనుకుంటున్నాను. గుంటూరు నగరంలో ఎంతో కాలం ఎదురు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ రావడాన్ని స్వాగతిస్తూ, ముఖ్యంగా పెమసాని గుంటూరు నగరవాసుల చిరకాల వాంఛ శంకర విలాస్ ఫ్లైఓవర్ కేంద్ర సహాయ మంత్రి శ్రీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో దీనికి ఈరోజు మోక్షం లభించింది మనకి. సో మా సంస్థల తరపున ముందుగా దీనికి గాను అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ ఫ్లైఓవర్తో పాటుగా రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, బ్రాడీపేట కావచ్చు, అరండలపేట కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వాణిజ్య కేంద్రాలకు పెట్టింది పేరు. విద్యా సంస్థలు కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వస్త్ర దుకాణాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వీటి రూపేణ ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఎన్నో పన్నుల రూపంలో మనకి చాలా ఆదాయం లభిస్తుంది, పరోక్షంగా కూడా ఇతర ఆదాయం లభిస్తుంది. ఒకవేళ గనక ఈ అండర్ బ్రిడ్జ్ లేకపోతే గనక ఈ వాణిజ్య సముదాయాలపై, ఈ వ్యాపార కేంద్రాలపై ప్రభావం ప్రతికూలత చూపించే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి కూడా గణనీయంగా రాబడి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కొందరు పొందే సౌకర్యం మరికొందరు అవకాశాలను కొల్లగొట్టకూడదు. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి ఈ రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ని నిర్మిస్తే కనుక, ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పున్నారు, ఇటు వచ్చేసరికి మనకి మెడికల్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కోర్టుల కాంప్లెక్స్ ఉంది, ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇట్లాగొచ్చి ఇటువైపుకి వచ్చేసరికి మనకి అరండల్పేట, బ్రాడీపేట వాసులకి అరండల్పేట పోలీస్ స్టేషన్ ఉంది. పూర్తిగా ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉండటం వల్ల వీటి మధ్య కనెక్షన్ సరిగా ఉండి నగరవాసులకి సౌకర్యం కలుగుతుందని మేము భావిస్తున్నాము. సో మన కేంద్ర మంత్రి గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని పరిశీలించి రోడ్ అండర్ బ్రిడ్జిని రెండు వైపులా నిర్మిస్తే కనుక, గుంటూరు నగర అధికారుల తీరుతెన్నులు చూస్తుంటే ఇక్కడ వాళ్ళు ఈ ఓవర్ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాలు కడతారు, మొన్న కమిషనర్ గారు ఇచ్చాడు, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంది కాబట్టి జనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నామని. ఎందుకంటే బ్రిడ్జి అనగానే మాకు నందివెలుగు బ్రిడ్జియే గుర్తుకొస్తుంది. దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది ఓపెన్ చేసి, ప్రారంభం చేసి. అది అట్లాగే మూలన పడిపోయింది. ఇది కూడా అట్లా మూలన పడితే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, పబ్లిక్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా అగమ్య గోచరంగా ఉంది. ఆల్టర్నేటివ్స్ మీద ఏమీ దృష్టి పెట్టకుండా ఏదో ఇమీడియట్గా ఈ షాపుల వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళకి ఏదో గందరగోళం హెచ్చరికలు పెట్టి నోటీసులు ఇచ్చి మీటింగ్లు వేసి చేసి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ని ప్రపోజ్ చేసి ఇక్కడున్న పార్టీలు, ప్రజా సంఘాలు, ఈ సంబంధించిన వాణిజ్య సంస్థల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరి అంగీకారంతోనే ఈ అండర్గ్రౌండ్ బ్రిడ్జి కానీ ఓవర్ బ్రిడ్జి కానీ మొత్తం మీద ఏర్పాటు చేయాలనేది ఉంది. ప్రతి వాళ్ళు కూడా ట్యాక్సులు విపరీతంగా కడుతున్నారు. ఇప్పుడు దాదాపు రేపు నుంచి, ఇంతకుముందు డొంక రోడ్డు ఎక్స్టెన్షన్ అప్పుడు ఆ మొండిగోడలతో దాదాపు ఎక్స్టెన్షన్ అప్పుడు ఒక 2 సంవత్సరాల పాటు అట్లాగే అన్ని దర్శించినాయి, మొండిగోడలే కనపడి. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మాకు ప్రత్యామ్నాయం లేకుండా మాకు సరిగ్గైన నష్టపరిహారాలు ఇవ్వకుండా ఉంటే మేము ఆ మొండిగోడలతోనే ఈ పని దర్శనం ఇచ్చేటట్టుగా చేస్తూ ఉంటాం. గుంటూరులో నడిబొడ్డులో ఉన్న ఈ శంకర్లాస్లో బ్రాడీపేట, అరండాలపేట సెంటర్స్ అని వాళ్ళకి తగు నష్టపరిహారాలు ఇచ్చి వాళ్ళ అంగీకారంతోనే వాళ్ళు మళ్ళీ మంచి బిల్డింగులు, మంచి షాపులు కట్టుకున్న తర్వాతనే ఆ బ్రిడ్జి పనులు మొదలుపెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే రోజు బయట నుంచి వచ్చే వాళ్ళు అందరికి కూడా మరి లాడ్జ్ సెంటర్స్ అక్కడి నుంచి మొత్తం మొండిగోడలు దర్శనం ఇచ్చి చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకని కమిషనర్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్టర్నేటివ్స్ ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేసి అందరూ అంగీకారం తీసుకుని అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, అన్నింటిలో కూడా డిస్కస్ చేసి అంగీకారంతో చేయాలి. ఇది 1 రోజు 2 రోజుల్లో తీసుకునే నిర్ణయం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏదో 90 కోట్లు 100 కోట్లు ఇచ్చిందని కానీ మొదలుపెట్టం కాదు. ఇది చిరకాల వాంఛ. ఖచ్చితంగా మేము అందరం బిజినెస్ పీపుల్ కానీ, జనరల్గా అన్ని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కానీ దీన్ని ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా బ్రిడ్జి కావాల్సిందే, కానీ ఆల్టర్నేటివ్స్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న మహాయుతి కూటమికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయన ఫోన్ చేశారు. ఎన్నికల్లో ప్రజలు అపూర్వ విజయం కట్టబెట్టారని శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీకి మరో షాక్ తగలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు.
ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ వేసేనురాజుకు పంపించారు. గతంలో టీడీపీలో కొనసాగిన జయమంగళ వెంకటరమణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి ఆయన అంటి ముట్టనట్లు ఉన్నారు. ఈ క్రమంలో జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. దీని ప్రకారం తమకు వ్యతిరేకంగా ఉన్న వారిని నారా లోకేష్ డైరెక్షన్ లో చంద్రబాబు నాయుడు జైలుకు పంపిస్తున్నారని చెప్పారు. అవసరం అనుకుంటే అధికారులను కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. చివరికి కూటమి పెద్దలు న్యాయస్థానాలపై అభియోగాలు చేస్తున్నారని తెలిపారు. ఏపీలోనే రాజకీయ కక్షపూరిత వాతావరణం కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి వారి మీద వారే అసంతృప్తి చేసుకునే స్థితికి కూటమి పాలన పడిపోయిందని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏదో చేద్దామని అనుకుంటున్నారని, చివరికి ఆ రెడ్ బుక్కే మిమ్మల్ని వెంటాడుతుందని హెచ్చరించారు. అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 165 సీట్లతో ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఆయనకి సంతృప్తికరంగా లేదు. ఆయన తరచూ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. తన పత్రికల్లో తన అసంతృప్తిని బాహాటంగా రాయిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? కీలకమైన కేసుల్లో దర్యాప్తు సంతృప్తికరంగా లేదు. ఎవరిని లోపల వేయటం లేదు, ఇంకా లోపల వేయాలి. ఎంతమంది లోపల వేసినా కూడా నాకు సంతృప్తి చెందదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. దానితో పాటు పోలీస్ అధికారులు సక్రమంగా పనిచేయటం లేదని, ఒకరిద్దరిని అవతల పారేస్తానని అనేటువంటి మాట, అహంతో కూడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు తరచూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఏమిటి కథా కమేష ఏమిటి, ఎందుకు ఆయన అసంతృప్తిగా ఉన్నారు అనేది మనం ఒకసారి ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన దేనికి అసంతృప్తిగా ఉన్నారంటే తన కక్ష సాధింపు ఇంకా బలంగా ఉండాలి అనేటువంటి ఒక వాదనతో ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఈ వాదన ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు తన కుమారుడి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి ఈ కక్ష సాధింపు చర్యల మీద తక్షణమే చర్యలు తీసుకొని అందరినీ లోపల వేసేయాలనేటువంటి కార్యక్రమం, లోపల వేసిన వారికి బెయిల్ రాకూడదనేటువంటి కార్యక్రమం మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. సోషల్ మీడియా వర్కర్స్ మీద కేసులు పెట్టి, ఒక కేసు కాదు, ఈ రాష్ట్రంలో 4 మూలలా అదే ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి 4 చోట్లకి 5 చోట్లకి 15 చోట్లకి తిప్పి వేధించేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతకుముందు 2-3 సంఘటనలు మనం చూసాం. హోంమంత్రి గారి మీద కూడా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. హోంమంత్రి మరింత చురుకుగా వ్యవహరించాలి అని సాక్షాత్తు ఆయన అన్న మాటలనే ఆయన పత్రికల్లో రాసినటువంటి సందర్భం. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన కూడా తన అసంతృప్తిని బాహాటంగానే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అసంతృప్తికి ప్రధానమైన కారణం నేను ఇందాక చెప్పినట్టుగా రెడ్ బుక్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి తన వ్యతిరేకమైన శక్తుల్ని అనేటువంటి పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. దీనిలో అధికారులు లేదు, అనధికారులు లేరు, సోషల్ మీడియా యాక్టివిస్టులు లేదు, పొలిటీషియన్స్ లేరు. ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన భావిస్తారో వాళ్ళందరినీ లోపలేసేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు 3 IPS ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై హర్షం, మహాయుతి కూటమి విజయం, శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ప్రోటోకాల్పై రగడ, జడ్పీ సమావేశంలో విపక్షం నిరసన, సభా సమయం వృధాపై కేంద్ర సహాయ మంత్రి అసహనం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. విరివిగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు, కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.